ఫ్రంట్ సర్కిల్స్ బ్యాక్ సర్కిల్స్ ఇవి ఎలా చేయాలని ఈ వీడియో చూద్దాం. సో మనం ఈ మూమెంట్ చేయడానికి స్టిక్ ని రైట్ హ్యాండ్ పట్టున్నాను. ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఫస్ట్ 1 ఇలా రైట్ సైడ్ టర్న్ చేయాలి. 2 లో ఇలా రెడ్ కలర్ పార్ట్ కిందకి రావాలి. 3 లో రెడ్ కలర్ పార్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ రావాలి. సో మనకి ఇప్పుడు 3 కలిపి ఒక సింగిల్ కౌంట్ లో టేబుల్ ఒక సర్కిల్ చేయాలి. స్టిక్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ టైప్ లో ఈ 2 ఫింగర్స్ మీద ఇలా ఉంటుంది స్టిక్ అనేది. ఇప్పుడు 4 ఏంటంటే ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా పైకి లేపి ఇలా వెనక్కి తీసుకురావాలి. ఈ టైప్ లో బాడీ వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇలా పైకి లేచి ఇలా వెనక్కి వెళ్ళాలి. 4 నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ కూడా ఒక సర్కిల్ చేయాలి. అది ఎలా అంటే 1 కిందకు ఉండాలి, 2 లో ఇలా వెనక్కి వెళ్ళాలి, 3 లో ఇలా మళ్ళీ రైట్ సైడ్ రావాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 కలిపి ఒక సర్కిల్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది, దీన్ని ఇలా వెనక్కి పెట్టాలి. ఇది 4 మటీరియల్. ఓకే, ఈ టైప్ లో పెట్టుకుంటే ఎల్లో కలర్ పార్ట్ వస్తుంది. ఈ ఎల్లో కలర్ పార్ట్ ని ఇలా ఈ చెస్ట్ ఈ ఎల్బోని ఇలా టర్న్ చేసి ఇలా ముందు తీసుకురావాలి. ఓకే, ఇది 5. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద నుంచి ఇలా పైకి లేపాలి. సో ఇక్కడికి మనకి ఒక సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇలా ఫ్రంట్ సర్కిల్ చేయాలి. ఇది 1. ఇక్కడ నుంచి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది బ్యాక్ తీసుకెళ్ళాలి. ఇది 2. ఇది 3 లో ఇక్కడ ఒక సర్కిల్ చేయాలి. ఇది 3. 4 ఏంటంటే ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా వెనక్కి వెళ్ళాలి. 5 లో ఈ ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ పార్ట్ ఎల్బో అనేది ఇలా టర్న్ అవుట్ ముందుకు రావాలి స్టిక్ అనేది. 6 లో అంటే ఈ రెడ్ కలర్ పార్ట్ ఇలా కింద నుంచి ఇలా పైకి లేవాలి. ఓకే, సో మనకు ఒకసారి 1 ఫ్రంట్ సర్కిల్, 2 బ్యాక్ వెళ్ళాలి, 3 ఒక సర్కిల్ వేయాలి, 4 మళ్ళీ రెడ్ కలర్ పార్ట్ బ్యాక్ రావాలి, 5 ఎల్లో కలర్ పార్ట్ 2 రావాలి, 6 ఇలా పైకి లేవాలి. సో మనకి 6 కౌంట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 3 కౌంట్స్ లో చేయాలి. సో అది ఎలా అంటే కౌంట్ 1 ఇలా డైరెక్ట్ గా వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, 2 లో ఏంటంటే ఇలా సర్కిల్ వెయిట్ మళ్ళీ ఒక హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఇది కౌంట్ 2. 3 లో ఏంటంటే ఎల్లో కలర్ పార్ట్ ఇలా ముందు తీసుకొచ్చి రెడ్ కలర్ పార్ట్ ఇలా పైకి లేపాలి. ఓకే, కౌంట్ 1 2 3. సో మనకి ఈ 3 కౌంట్స్ బాగా చేసామంటే మనకి ఈ స్పిన్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కలిపి మెల్లగా ఎక్కడ ఆపకుండా సో ఈ టైప్ లో రొటేషన్ చేయాలి. ఓకే, సో మెయిన్ గా ఈ మూమెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రంట్ సర్కిల్ స్లోగానే చేయాలి. ఓకే, ఈ సెకండ్ సర్కిల్ కూడా మనకి స్లోగానే చేయాలి. ఇక్కడ వరకు ఈ స్టిక్ ఫ్రంట్ వస్తుంది కదా, ఇది మాత్రమే స్పీడ్ గా చేయాలి. ఓకే, అప్పుడు మాత్రం మనకి రొటేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదే మనం ఫ్రంట్ లోనే స్పీడ్ చేస్తామంటే మన స్టిక్ గట్టిగా పట్టుకోం కదా, లాక్ చేయం కదా, ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఉంటుంది కదా, మన స్పీడ్ గా తిప్పి ఇలా అన్నామంటే స్టిక్ అలా ఎగిరిపోతుంది. ఓకే, అందుకనే ఇక్కడ మనకి రొటేషన్ అనేది స్లోగా చేయాలి. సో ఇది కూడా స్లోగా చేయాలి. ఇప్పుడు స్టిక్ ని గట్టిగా పట్టుకొని ఇది ఇలా స్పీడ్ గా తీయాలి. ఓకే, అప్పుడు మనకి సర్కిల్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ స్పీడ్ పెంచాలి. నెంబర్ కౌంట్ 3 లో మనం స్పీడ్ పెంచుకోవాలి. 1 2 స్లోగా చేయాలి. 3 లో స్టిక్ గట్టిగా పట్టుకొని స్పీడ్ చేయాలి. సో ఇలా చేస్తే మనకి ఈ స్పిన్నింగ్ అనేది బాగా వస్తుంది. సో కౌంట్